రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత నగదు జమ. పూర్తి వివరాలకు వెళ్తే అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామంలోని కేవీకే జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, జిల్లా కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో భాగంగా శనివారం సాయంత్రం 5:50 సమయంలో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు వర్చువల్ ప్రారంభించి నిధులను విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొని వారు నమ్ముతూ ఈ రోజు ముఖ్యమంత్రి గారు అలాగే అచ్చెన్నాయుడు గారు ఈ రోజు ఎంతో పెద్ద ఎత్తున రైతు సంక్షేమం కోసం నిధులు కేటాయించి ముందుకు వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో 70% వరకు కూడా రైతాంగం మీద ఆధారపడే కుటుంబాలకు ఈ రోజు పెద్ద ఎత్తున ఊరటనిస్తా ఈ రోజు హెచ్ఎల్సి కెనాల్ నీళ్లను కూడా మిడ్ పెన్నర్ మోడర్నైజేషన్ 5.5 కోటితో ఈ రోజు శాంక్షన్ చేసి సాగునీరు ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం కింద ఈ రోజు చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందించే కార్యక్రమంలో భాగంగా కూడా ఈ రోజు ముందుకెళ్లేటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా ఈ రోజు రైతు సంక్షేమం గురించి మనమంతా తెలుసు. గత వైసీపీ ప్రభుత్వంలో మనము 14-19 వరకు ఇచ్చినటువంటి డ్రిప్ ఇరిగేషన్ ని కూడా ఆపేసి రైతులను ఇబ్బంది పెట్టి రైతు ఆత్మహత్యలకి కారణమైనటువంటి వైసీపీ ప్రభుత్వం మనం ఈ రోజు ఇచ్చే మాట ప్రకారంగా మళ్ళీ 90% బిందు సేద్యాన్ని ఈ రోజు పునరుద్ధరించి ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ 100% ఎస్సీ ఎస్టీ రైతులకు ఇవాళ అందజేస్తూ అలాగే హార్టికల్చర్ ని ఈ రోజు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ అంటే ప్రాంత పరిస్థితుల వల్ల ఇప్పుడున్నటువంటి ఈ ఎలినో ఎఫెక్ట్ వర్షాలు వచ్చే పరిస్థితి లేకుంటే అధిక వర్షాలు వచ్చే పరిస్థితి వాతావరణాలు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులకు అండగా కృషి విజ్ఞాన్ కేంద్రం కూడా ఈరోజు మన నియోజకవర్గంలో ఉండి ఈరోజు సైంటిస్టులు రిసెర్చర్స్ అందరూ కూడా రైతులతో మమేకమై పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా రైతులకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ ఏ టైంలో ఏ పంట పెట్టుకుంటే వాళ్ళకి అత్యధిక దిగుబడి వచ్చే పరిస్థితి ఈ రోజు రైతు విత్తనం వేసినప్పటి నుంచి పంట ధాన్యం కొనుగోలు అయ్యే వరకు కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున వాళ్ళకి అందుబాటులో ఉండి అలాగే నియోజకవర్గంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక కలెక్టర్ గారి సహకారంతో కూడా ప్యాడీ ప్రొక్యూరింగ్ సెంటర్ ని కూడా కల్లూరులో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వము 48 గంటల్లోనే ఈ రోజు ఫార్మర్స్ అకౌంట్ లోకి ఈ రోజు డబ్బులు చేరుతున్నాయని ఈ రోజు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఎన్నో వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలని కూడా ఈరోజు సబ్సిడీ రూపంలో ఎరువులు కానీ ఇతర యంత్రాలని కూడా ఈరోజు రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ సాగు చేసుకోవడానికి పంట సాగు చేసుకోవడానికి సులభంగా ఈరోజు మన ప్రభుత్వము చేదోడు వాడుగా నిల్చోవడం మనం చూస్తూ ఉన్నాము. రైతన్నలందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసినందుకు ఎంతో సంతోషంగా ఈరోజు ముందుకు ఉన్నారని కూడా ఈరోజు మాకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదైతే 1వ విడత కింద ఇచ్చిన మాట ప్రకారంగా 7,000 రూపాయలు ఇస్తూ ఉన్నాము. గతంలో కూడా 24, 25, 26లో కూడా మనకి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద 3 విడతలు గతంలో కూడా మనం ఇచ్చిన మాట చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో కూడా ఆ ఏరియాలో కూడా కన్సర్న్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రోగ్రాంలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ హానరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనకు ఈ యొక్క సీజన్ కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో రైతులందరూ కూడా దయచేసి రెగ్యులర్గా ప్రతి వారం కూడా ఈ వెదర్ అడ్వైజరీ ఏవైతే మనకు కేవీకే నుంచి కానీ లేదంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తారో అవి కొద్దిగా దయచేసి అర్థం చేసుకొని దాని ప్రకారం పంటల్ని చూసుకోవాలని కోరుతున్నాను. అదే కాకుండా ఏపీఐఎంఎస్ సిస్టమ్ కింద మనం యూరియానే ఇవ్వబోతున్నారు ఈ సీజన్లో. లాస్ట్ ఇయర్కి కాకుండా ఈ ఇయర్ ఒక రైతు ఏ పంట పండిస్తున్నాయో ఆ పంటకి సరిపోయినట్టు యూరియా ఇవ్వడానికి జిల్లాలో ఆల్రెడీ మనకు 15,000 టన్నుల దాకా యూరియా మన గోడౌన్లోనే ఉన్నాయి. రాబోయే 2 నెలల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి కొరత ఉండడానికి వీల్లేదు. సో రైతులందరూ కూడా దీనికి సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే కూడా లోకల్గా ఉన్న ఆర్ఎస్కే సిబ్బందుల్ని కొద్దిగా కాంటాక్ట్ చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతు కూడా యూరియా అందించినట్టు ప్రయత్నం చేస్తాం. అదే కాకుండా జిల్లాలో ఈ PMDS కావచ్చు, పెలటైజేషన్ కావచ్చు, నేచురల్ ఫార్మింగ్ కావచ్చు, ఇలాంటివి యాక్టివిటీకి భాగంగా సుమారుగా 2 లక్షల ఎకరాలు చేయాలని చెప్పి హానరబుల్ సీఎం గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా